ఖమ్మం సిపిఐ మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బండి భగీరథ్పై పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేయాలని అన్నారు. ప్రజాస్వామిక గౌరవ విలువలను కాపాడాలి అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశం, ధర్మం, చట్టాల కంటే బండి సంజయ్కు తన కుమారుడిపై ప్రేమ ఎక్కువ ఉందని అన్నారు. ఒక మైనర్ బాలిక మీద 17 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక వేధింపులు, అదేవిధంగా అత్యాచారాలు ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి నా మీద చేశారని చెప్పేసి తను 8వ తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేయాల్సినటువంటి పోలీసులు దాన్ని 5-6 గంటలు పోలీస్ స్టేషన్లోనే ఒక ట్రాప్ లాగా నడిచి దాన్ని విత్డ్రా చేసుకునేటం కోసం చాలా ట్రై చేశారు. కానీ వాళ్ళు ఇది జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా విజయాలని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా పోలీసులు ఏమైనా చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు. ఇవాళ 5 బృందాలు వేసి వెతుకులాడుతున్నామని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం టెక్నాలజీ పెరిగినటువంటి టైంలో కూడా ఇంకా వెతుకులాడటం అనేది పోలీసు వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బండి సంజయ్ భగీరథన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి, ఎందుకంటే తను గతంలో చేసినటువంటి అన్ని కూడా వీడియోలు వస్తూ ఉన్నాయి. తను యూనివర్సిటీలో పిల్లల్ని వేధిస్తూ కొట్టడము ఇలాంటివి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అమ్మాయిల మీద ఎట్లే దాడులు చేయడం ఇలాంటివన్నీ సంఘటనలన్నీ వీడియోలలో కనిపిస్తున్నాయి. కానీ భగీరథ మాత్రం హనీ ట్రాప్ జరిగిందని చెప్పేసి బండి సంజయ్ ప్రకటించడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి తన గతంలో జరిగినట్టు విషయాలలో మాత్రం తను మాట్లాడే విషయాలు కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, అమ్మాయి మైనర్ బాలిక కదా అరెస్ట్ చేయాలి, ఎందుకు చేయలేదు, పోలీసులు తాత్సార్యం చేయడం ఏంటి అని చెప్పేసి మాట్లాడినటువంటి వాడు తన కొడుకు అంటే తన వైపు వచ్చేసరికినేమో హనీ ట్రాప్ జరిగిందని చెప్పేసి మాట్లాడటం అనేది సరైనది కాదు. బండి సంజయ్ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా బండి భగీరథని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తాము. ఉమ్మడి జిల్లాలో కూడా మొక్కజొన్న పంట ఎకరానికి 45 నుంచి 50 క్వింటాల పంట పండింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 20 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నది. మిగతాది దళారులకి మార్కెట్కి ఒప్పచెప్పడం వల్ల వాడు చాలా 800 రూపాయలు తక్కువ పెట్టి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం పంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇలా చాలా చోట్ల పంటలు తడిచిపోయి మనం ఎక్కడికి పోయినా మీరు కూడా మీకు స్పష్టంగా కనపడుతుంది, రోడ్ల మీద ఆరబోసినటువంటి పంట వర్షానికి తడిసిపోయినటువంటిది ఉంది. కాపలా గాయలేక దాన్ని కొనుగోళ్లు చేయలేక అక్కడ అమాలీలు లేరని, వెహికల్స్ లేవని ఇలా మొత్తం రవాణా శాఖ, ముఖ్యంగా మార్కెట్ శాఖ కూడా కుమ్మక్క అయిపోయి అత్యధిక రేట్లతో కుమ్మక్క చేస్తూ లంచాలకి అలవాటు పడి కొనుగోలు చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి స్థితి మార్కెట్లో ఉన్నటువంటి దళారులు కొన్న తర్వాత దళారుల దగ్గర నుంచి మళ్ళా వీళ్ళు కుమ్మక్క అధిక రేట్లు కొనాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వ్యవసాయ శాఖ, వ్యవసాయ మంత్రి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మొత్తం రైతాంగం యొక్క పంటను కొనుగోలు చేయాలి, తడిసినటువంటి మొక్కజొన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా మంది రైతులు తడిసిపోయి అనేక రకాల కష్ట నష్టాలు కోర్చి పంటని అమ్మలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది చాలా రకాలైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఏ ప్రజాస్వామిక నైతిక నియమాల్ని గౌరవించిన వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలి హోంశాఖ సహాయ మంత్రి డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఒక నీచమైనటువంటి పనికి పాల్పడినటువంటి ఆయన కుమారుడైనటువంటి బండి సాయి భగీరథ అనేటువంటి చేసినటువంటి అరాచకాలు, అత్యాచారాలు, అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, మితిమీరినటువంటి చేష్టలు మొత్తం కూడా ఒక్కొక్కటి వీడియోతో సహా తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డా ఇవాళ దానికి సిగ్గు లేకుండా సమర్థించుకునేటువంటి వైఖరి అనుసరిస్తున్నటువంటి ఆయన
దేశం యొక్క శాంతి భద్రతను కాపాడడానికి, ప్రజలందరినీ చట్ట ప్రకారం వ్యవహరించడానికి, చట్టం పద్ధతిలో పనిచేయడానికి ఆయన మంత్రి పదవిని ఉపయోగిస్తాడు అనేటువంటిది ఏదైతే ఉందో అది సాధ్యం కాదు అనేటువంటిది ఆయన వ్యవహారం వల్ల తేలిపోయింది అనేటువంటి మనం స్పష్టంగా కనిపిస్తాం. ఎందుకంటే ఒక హిందువులు పవిత్రంగా భావించేటువంటి హనుమాను జయంతి ఉత్సవాల్లో మాట్లాడింది కానీ, ఆఖరికి మోడీ గారు వచ్చినటువంటి బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయాల్లో కానీ ముందాగా నా కొడుకు తప్పు చేస్తే ఏమైనా చట్ట ప్రకారం శిక్షించండి అని మాట్లాడుతున్నారు. దాన్ని ఒక రాజకీయ కుట్రగా, రాజకీయంగా తన మీద దాడి చేయడానికి చేస్తున్నటువంటి కుట్రగా, అదేవిధంగా అదంతా ఒక అరాచకమైనటువంటి వ్యవహారంగా మాట్లాడుతూ ఇంకా రెచ్చగొడుతూ ప్రతి ఒక్కళ్ళకి ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళని ఎంటబడతాం, శిక్షిస్తాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడారు. ఇది హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీకి రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసిన ఆయన, కేంద్ర నాయకుడిగా ఉన్న ఆయన ఇలా హిందువుల ఉత్సవాల్లోని కూడా తన కుటిల రాజకీయాలకు ఉపయోగించుకోవడం కానీ, విద్వేషానికి ఉపయోగించుకోవడం కానీ, అదేవిధంగా తన దేశం మీద కంటే, ధర్మం మీద కంటే, చట్టం మీద కంటే తన కొడుకు మీదనే ఎక్కువ అభిమానం కానీ ప్రేమ కానీ ఉన్నట్టు చూపించడం అనేటువంటి ఉంటే పక్షపాత రహితంగా ఈ దేశంలో పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి తన కొడుకు పట్టేంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉంది ఇది చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది. చట్టాన్ని అంతా చాపలా దుట్టి పడేసి దౌర్జన్యమే వృత్తిగా మారించి ఉన్నటువంటి స్థితిలో ఉన్నది ఇలా బీజేపీ నాయకత్వం. మహిళా మనులు దేశంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా నోరెత్తుకొని ఉన్నది లేని మాట్లాడేటువంటి బీజేపీ మహిళలు కూడా ఎవరు మాట్లాడకపోవడం ఆశ్చర్యం అని చెప్పి భావిస్తారు. చిన్న మైనర్ బాలిక, ఆమెను ట్రాప్లో పడేసి ఆమెను అనేక ప్రాంతాలకు తిప్పి ఆమెను లైంగికంగా వేధించి అత్యాచారం చేసి పైగా ఆమెని బెదిరించి నువ్వు ఎంత బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇంటికి పోయి ఇట్లా జరిగింది పెళ్లి చేసుకోవాలని చెప్పంటే ఇది చాలా అనరాని మాటలు. నువ్వు ఎక్కడ ఎవరెవరితో తిరిగినావు అని మాట్లాడి వెళ్ళిపోమని చెప్పి సంగతి చూస్తానని చెప్పి బెదిరించడం కానీ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి జోహుకు అని ఆ అమ్మాయి మీదనే ముందు ఈ అమ్మాయి తల్లిదండ్రులు వస్తే కేసు పెట్టకుండా రాత్రి 12 దాకా ఆపి ఆ అమ్మాయి మీదనే రాత్రి 6 గంటలకి ఈవేళ పోలీస్ స్టేషన్లో వెయిటింగ్ చేస్తున్నది. ఆ అమ్మాయి మీద 6 గంటలకి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో 308/8 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది. అది కూడా పోలీస్ స్టేషన్లో బయలు రాకుండా 10 సంవత్సరాల శిక్ష పడే కేసు. అదేవిధంగా బెదిరించిందని చెప్పి కేసు పెట్టిన పోలీసులు, కానీ వాళ్ళు ఇచ్చిన పిటిషన్లు ఎక్కడ వాళ్ళు చంపుతామని బెదిరించినట్టుగా ఏ ఆయుధాలు పట్టుకున్నట్టుగా పిటిషన్లు లేవు. కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం 308 కింద కేసు నమోదు చేశారు. అంటే పోలీస్ వ్యవస్థ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కైపోయి బండి భగీరథని కాపాడడానికి బండి సంజయ్తో కుమ్మక్కైపోయారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి ఒక్కొక్కటి అనేక మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఇట్లనే వ్యవహరించాడని, అనేక మంది మీద దౌర్జన్యాలు చేసాడనేటువంటిది వార్తలన్నీ అనేక వీడియోలతో సాక్ష్యాలతో సహా వస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను కోరేది ఆ అమ్మాయిని రక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ అధికారులది అనేటువంటిది మేము భావిస్తాం. అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం ఉంది, వాళ్ళ తల్లి కుటుంబానికి ప్రాణానికి ప్రమాదం ఉంది, వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఆ వైపు చర్యలు తీసుకోవట్లేదు. ఆయన బండి సంజయ్ మీద ఉన్నటువంటి వ్యక్తిగత ప్రేమనే చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తప్ప అది లేదు. కాబట్టి ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలా. బండి భగీరథని పోక్సో కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలా. ఇన్ని రోజులు పోయి వాళ్ళ మేనమామకు నోటీస్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. బండి సంజయ్ ఆయన తండ్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకో నాన్నకో నోటీస్ ఇవ్వడం వేరు, కానీ వాళ్ళ మేనమామకు నోటీస్ ఇచ్చి ఎక్కడ సోదా చేయకుండా, లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఇలా తప్పిస్తున్నారంటే ప్రభుత్వ కనుసన్నల్లోనే ఆయన ఎస్కేప్ గా మారి ఉన్నాడు అనేటువంటిది భావిస్తా ఉన్నాం. మరి తక్షణమే అరెస్ట్ చేయడం అనేటువంటి బాధ్యత. ఈ ప్రభుత్వం ఏమాత్రం చట్టం మీద గౌరవం ఉన్నా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా లేదు, మైనర్ అమ్మాయిల్ని ఇట్లానే డ్రగ్స్ ముఠాలు, మాఫియా ముఠాలు, అదేవిధంగా అమాత్యుల కుమారులు అఘాయిత్యాలు చేసి, దౌర్జన్యాలు చేసి, అత్యాచారాలు చేసి రాష్ట్రంలో తలదించుకోకుండా తల ఎత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రం రేపు మొత్తం ఇలా అత్యాచారాలకు నిలయంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆయన అరెస్ట్ చేసి పోక్సో కేసు కింద
విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కేసు పెట్టాలని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగానే రెండో డిమాండ్ ఏంటంటే ఇవాళ డీజీపీ గారు కొత్తగా డీజీపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన మొత్తాన్ని శాంతి భద్రతలకి డ్రగ్స్ ముఠాలని అరాచక ముఠాలని కంట్రోల్ చేస్తానని చెప్పాడు. కానీ పోలీస్ అధికారులు ఒక మైనర్ బాలికతో తల్లి వస్తే రాత్రి 6 గంటల నుంచి 12 గంటల దాకా రాత్రి 12 గంటల దాకా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని ఎఫ్ఐఆర్ చేయడం కూడా కష్టమైపోయిందని అంటే మరి డీజీపీ గారు దానికి సమాధానం చెప్పాలా, అదేవిధంగా పోలీస్ అధికారులు సమాధానం చెప్పాలా. కాబట్టి మీరు బండి భగీరథని కాపాడటానికి ప్రయత్నం చేయబాకండి. అబలలని మహిళల్ని మీరు కాపాడటానికి చట్టం ప్రకారం వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా రెండోది డ్రగ్స్ ముఠాలు, మాఫియా ముఠాలు, గంజాయి ముఠాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళ ఎడల కఠినంగా వ్యవహరించాలని మనం చెప్పారు. మాటలు కాకుండా చేతులు తీసుకోవాలని కోరుతున్నాం. అని డీజీపీ కూడా పోలీస్ అధికారులు కూడా నైతిక బాధ్యత వహించి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దీనికి కోరుతా ఉన్నాం. మూడోది ఇంత ముందే చెప్పినట్టుగా బండి సంజయ్ బాధ్యత వహించి వెంటనే ఆయననే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే మహిళల గౌరవం, ఆత్మగౌరవం, రిజర్వేషన్ల కోసం మేము పోరాడుతున్నామని కాకమ్మ కథలు చెప్పేటువంటి బీజేపీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ సమర్థించుకునే వైపు రాజకీయ కుట్ర కోణాన్ని అడ్డి అనేక హిందూ పండగల్ని కూడా దానికి ఉపయోగించుకునేటువంటి బదులు ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇది దానికి సంబంధించి దానికి ఆ అమ్మాయికి మద్దతుగా బండి భగీరథను అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు ఎల్లుండి మా పార్టీ అన్ని చోట్ల నిరసన వ్యక్తం చేయాలా, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా పార్టీ పిలుపునిచ్చింది. అందులో పార్టీ శ్రేణులు మిగతా వాళ్ళు పాల్గొనాలని చెప్పి కోరుతాం. మీరు ఎదురు కూడా రారా ఇస్తారా వేస్తారా రండి పవన్ పైకి రారా.